న్యాయాధిపతుల గ్రంథానికి ఒక్క పేజీ ముందుకు తిప్పితే యెహోషువ గ్రంథం వస్తుంది. యెహోషువ గ్రంథాన్ని విజయాల గ్రంథం అన్నారు. ఇశ్రాయేలీలు ఓడిపోలేదు, ప్రభు వారికి జయాన్ని ఇచ్చాడు. కానీ ఒక్క పేజీ తిప్పగానే నాయకుడు చనిపోయాడు అని ఉంది. ఎవరు ఆ నాయకుడు? యెహోషువ ఏమయ్యాడు? వారికి నాయకుడు లేడు. మరి ఎలాగున జయించాలి? దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇస్తాను అని ఆయన చెప్పాడు. ఎందుకు ఇశ్రాయేల్ దేశం గురించి మనం చదవాలి? లోక రక్షకుడు దైవ ప్రణాళికలో ఆ దేశం నుండి ఆయన రాబోతున్నాడు. ఇంకా ఈ అధ్యాయములో యోధావారి గురించి మనం చదువుతాం. ఎందుకు యోధావారి గురించి? నీకు నాకు మేలు చేసి మనం చేయబట్టుకుని పైకి లేపేవాడు యోధా గోత్రములో నుండి రాబోతున్నాడు. అలా అయితే యెహోషువ గ్రంథంలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు, కానీ చాలా భాగం మిగిలిపోయింది. దేవుని సేవలో నిర్లక్ష్యంగా ఉన్న ఈ యోధా గోత్రికులు లేదా మిగతా గోత్రాల వారిని మనం చూస్తాం. దేవుడు చెప్పాడు, నేను ఆ దేశాన్ని మీకు ఇచ్చాను, మీరు స్వాధీనం చేసుకోండి అంటే వారు స్వాధీనం చేసుకోకుండా రకరకాల పనులు వాళ్ళు చక్కబెట్టారు. వారు ఎంతో నష్టపోయారు. న్యాయాధిపతుల గ్రంథ కాలం 300 సంవత్సరాలు. ఇలా చెప్పాలి, 300 సంవత్సరాల పాటు తండ్రులు నిర్లక్ష్యం చేసిన కారణం చేత, తమ పితరులు దేవుని వాక్యానికి లోబడని కారణం చేత 300 సంవత్సరాలు తరతరాలు డొక్కలు ఎండిపోయి జీవించారు. తండ్రులు చేసిన పాపానికి పిల్లలు పర్యావసానాన్ని అనుభవించారు. పొద్దున లేస్తే యుద్ధమే. కనాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ మీకు క్షేమం ఉంది, విశ్రాంతి ఉంది అని చెప్తే అక్కడికి వచ్చాక క్షేమము లేదు, విశ్రాంతి లేదు. క్షేమము లేకుండా వారు చేసుకున్నారు. అందరినీ దేవుడు దీవించాడండి. మనలో ఎవడైనా పాడైపోతే పాడైపోయిన వానిదే బాధ్యత. వారు ఏం చేశారు? నేలంతా స్వాధీనం చేసుకోండి అంటే స్వాధీనం చేసుకోలేదు. మొదటి అధ్యాయంలోనికి రండి, మొదటి వచనం, కనానీయులతో యుద్ధము చేయండి. కనానీయులు అంటే వారు ఈ లోకములో అపవాది కార్యాలు చేసేవాళ్ళు. వారితో మీకు యుద్ధం ఉన్నది. చిన్న పిల్లలను దేవతలకు బలిచ్చేవాళ్ళు. ప్రపంచమంతా బిడ్డల్ని పట్టుకున్నాడు అపవాది. వాళ్ళతో యుద్ధం చేయాలి, వాళ్ళతో వియ్యం అందకూడదు, చెయ్యి కలపకూడదు. వారితో యుద్ధము చేసి వాళ్ళని సంపూర్ణముగా వెళ్ళగొట్టాలి. ఈ పనిలో ఎక్కువ తక్కువలు రాకూడదు. ఖచ్చితంగా చేయాలంటే చేయాలి. ఎక్కువ తక్కువ వచ్చిందా 300 సంవత్సరాలు పిల్లలకి ఆహారం లేదు. ఇది ఇలా చెప్పాలి. నేను చాలా సంఘాలకు తిరుగుతున్నప్పుడు నాకు అర్థమైన అనుభవం ఏంటంటే, అక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళ యొక్క జీవనోపాధి కొరకు సంఘాలను గుప్పెట్లో పెట్టుకొని మూసేహరిక. ఒక్క పూట కూటి కొరకై ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసినట్లు ఈనాడు అనేక సంఘాలు దేవుని వాక్యానికి చోటు లేకుండా చేశారు. కాంప్రమైజ్, రాజీ పడ్డారు. కుటుంబాలు అమ్మా మీ తరతరాలు ఆశీర్వాదంగా, బాబు తరతరాలు ఆశీర్వాదంగా ఉండాలంటే జీవము కలిగిన దేవుని వాక్యానికి ఎక్కడ అవకాశం ఉంటుందో ఆ ఇళ్ళు దీవించబడ్డాయి.
ఆ సంఘాలు దీవించబడ్డాయి. రాజీ లేని వాళ్ళు తరతరాలు దీవించబడ్డారు. రాజీ పడితే అన్నీ ఉన్న కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశం. యెషయా 7లో చెప్పాడు, అతడు పెరుగు తింటాడు. పెరుగు అంటే ఎంత పాడి పంట ఉంది. ఇశ్రాయేలీల యొక్క పశువులు ప్రత్యేకం. సమృద్ధి అని చెప్పడానికి పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి. పంటలు వేస్తారు, మొలకలు వచ్చాయి, కలుపు తీశారు, వెన్నులు వచ్చాయి, గట్టి వెన్నులు వచ్చాయి. వెన్నుల తల వంగిపోతా ఉంది. కోతకు వచ్చేసిందిరా, బయలుదేరుతా ఉన్నారు కొడవలు పట్టుకొని. ఏళ్లకంటే ముందు ఫిలిస్తీన్లు కోసుకుపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశములో కరువు అనుభవించుట. కారణం, దేవుడు వెళ్ళగొట్టమన్న వారిని వారు వెళ్ళగొట్టలేకపోయారు. నీ ఇంటిలో ఏముంది? శపితమైంది ఏదైనా దాచావా? బీరువాలో, హృదయంలో, మంచం కింద? అది పోనంత వరకు నీకు దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. ఆకాను అనేవాడు గుడారం లోపల దాచాడు, శాపగ్రస్తమైంది పెట్టుకున్నాడు. యోషువా రా రా రా, ప్రభువా మేము ఎందుకు ఓడిపోయాం? ఎందుకయ్యా ఏడుస్తావు? మీ మధ్య శపితమైనది ఒకటి ఉంది, అది పోయేంత వరకు మీరు నిలబడలేరు. ఆలోచించు తల్లి, అక్క, అమ్మ, అన్న, ఆలోచన చేయండి. దీవెనలు వర్షం రెడీగా ఉంది, సమృద్ధి అయిన వర్షం. ఊహించలేవు. ప్రభువా దీవెనలు ఆపే బాబు అన్నట్టుగా ఉంటుంది ఆయన దీవెనలో. పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరింపజేస్తాను. ఇట్ ఈస్ ద ప్రామిస్. ఎందుకు ఆగిపోయాయి? శపితమైంది ఏదో దాచారో, రాజీ పడ్డారు. ఏం రాజీ పడ్డారు? దానికంటే ముందు లీడర్స్ కావాలి, నాయకులు కావాలి. కుటుంబ యజమానులు ఉన్నారు ఇక్కడ, నాయకులు కావాలి. సహోదరులు, సంఘానికి అలాగే కుటుంబాలకి మనమందరం గమనించాలి, నాయకులు కావాలి. యెహోషువ మృతి నొందాక వినండి, మోషేనిచ్చినట్టుగా, మోషే చనిపోయాక యెహోషువనిచ్చినట్టుగా దేవుడు ఇంకెవరిని ఇవ్వాల. పర్పస్ ఉంది. దేవుడు మరొక గొప్ప నాయకత్వాన్ని తీసుకొస్తున్నాడు. ఏంటా నాయకత్వం? చదువుకుందాం, చూడండి. వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభువా యుద్ధానికి వెళ్ళమని చెప్తున్నావు, మాలో ఎవడు యుద్ధానికి వెళ్ళాలి? 2వ వచనం, యెహోవా ఆ దేశం ఎవరికి ఇచ్చానో, లీడర్స్, ద ట్రైబ్ జూడా, దే ఆర్ ద లీడర్స్, వాళ్ళు నాయకులు. యోధాకు ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. నేను త్వరగా ఏ విషయాల్లో దేవుడు యోధాను ముందు పెట్టాడో ఒక బైబిల్ సర్వే మీ ముందుకు తీసుకొస్తాను. నెంబర్ 1, న్యాయాధిపతుల్లో ఉన్నారు కదా, మీరు అలాగే ఉండి మొదటిగా సంఖ్యాకాండంలోనికి రండి. యోధా వారిని దేవుడు ముందు పెట్టాడు. ఇది చాలా తేలికపాటి పాఠం, మనస్సులో అలా ఉంచుకోండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలోనికి రండి. వారు 12 గోత్రాలు. 12 గోత్రాల్లో యోధా వారిని ఆయన ముందు ఎడుతున్నాడు. ఎందుకని? సంఖ్యాకాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు చూడండి, మీరు చదువుకోండి. ప్రభువు జనాభా లెక్కలు తీసుకొచ్చాడు. జనాభా లెక్క. ఆ జనాభా లెక్కల్లో మొదట ఏ గోత్రం వాళ్ళని లెక్కెట్టాలి? యోధా గోత్రం. అలా మనసులో ఉంచుకోండి. యోధా గోత్రము జనసంఖ్య లెక్కింపులో ప్రథమ లెక్కింపు. నిజానికి యోధా 4వ వాడు. యాకోబు కొడుకుల్లో రూబేన్తో లెక్కెట్టట్లేదు, యోధాతో ఆయన లెక్క. ఎందుకని? కారణం ఏంటంటే, ఈ 6-7 చెప్పాక ఆ మాట మీకు చెప్తాను. యోధా గోత్రములో నుండి మోషే కాదు, యెహోషువ కాదు. మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు మన ప్రభువైన ఏ గోత్రంలో రాబోతున్నాడు? ప్రతి కుటుంబం నాయకుడిని గుర్తుపట్టాలి. యోధా గోత్రము, యోధా గోత్రపు సింహము రాబోతున్నాడు. నెంబర్ 2, 2వ అధ్యాయంలోనికి రండి. సంఖ్యాకాండం
మీరు 3 నుంచి 9 వరకు చదవాలి. చదివితే అక్కడ మీరేం చేస్తారంటే, ఐగుప్తు నుండి ప్రయాణం చేస్తున్నారు, క్రమంగా ప్రయాణం చేస్తున్నారు. అటదిట్టంగా నడవరాళ్ళు, క్రమంగా. మీరు నడవాలా, ఆగాలంటే మొదట ప్రభు చెప్పాడు, యోధా గోత్రం వాళ్ళు ఆగి తమ టెక్కెములు ఎత్తి, అంటే ధ్వజాన్ని ఎత్తి జెండా నిలిపితే, వాళ్ళు గుడారాలు వేసుకుంటే, యోధా వాళ్ళు గుడారాలు వేసుకున్నాక మిగతా వాళ్ళందరూ గుడారాలు, అంటే క్యాంపు చేయాలంటే దేవుడు వారికి ఒక సూచన ఇస్తున్నాడు. యోధా వారిని ఫాలో అయిపోండి. యోషువ లేడు, మోషే లేడు, కానీ యోధా గోత్రపు సింహం రాబోతున్న ఒక గోత్రం ఉందే, ఆయన్ని మీరు అనుసరించండి. ప్రజలు కొద్దిగా యేసు ప్రభు మొదటి రాకడను గుర్తుపట్టాలా, వాళ్ళు అలా చేయలేకపోయారు. 3వది చూడండి, 10వ అధ్యాయంలోనికి రండి, 14వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 14వ వచనం. అక్కడ ఏమని చెప్పాడు? ప్రయాణం చేయాలి. ఇప్పుడు కొన్ని రోజులు ఆగారు, మళ్ళీ వెళ్ళాలి, కనాను వెళ్ళాలి కదా. సీనాయి అరణ్యం, పారాను అరణ్యం, మోయాబు మైదానం, ఈ 3 దాటుకుని వెళ్ళాలి. మధ్యలో ఆగుతారు, మళ్ళా వెళ్తారు. మళ్ళా వెళ్ళాలా? మీరు వెళ్ళాలంటే మొదట ఒకళ్ళు బయలుదేరతారు, వాళ్ళు బయలుదేరితేనే మీరు బయలుదేరండి. ఎవరాళ్ళు? యోధా వాళ్ళే. జనసంఖ్యలో మొదట, ఆగటములో మొదట, తిరిగి ప్రయాణం చేయడంలో కూడా మొదట. ఒక రోజు ప్రభు సీనాయి కొండ మీదకి రావయా వచ్చాడు. మోషే వెళ్ళాడు. ఆయన పరలోకములో ఒక ఆలయం చూపెట్టాడు, బ్లూ ప్రింట్ చూపెట్టాడు. ఎగ్జాక్ట్గా ఇలాగే కట్టాయా. ఏంటి ప్రభు? ఆ ప్రత్యక్ష గుడారం. వాళ్ళు ఐగుప్తులో బలి అర్పించారు, బలిపీఠం లేదు. చాలా విచిత్రం ఆ బలిపీఠం. దారిలో వాళ్ళకి ఏ బలులు లేవు. బలి అర్పించాలంటే సొలొమోను పుట్టి దేవాలయం కట్టి లేదా షిలోహుకు వచ్చి ఈ అన్నిటికంటే ముందు ప్రత్యక్ష గుడారం దేవుడు చూపెట్టాడు. మోషే చూసి 2 కుర్రోళ్ళని కబురు పెట్టాడండి. వాళ్ళ పేర్లు ఏం పేరంటే బెసలేలు, అహోలియాబు. వాళ్ళని చూస్తుంటే నాకు ఆనందం, సంతోషం, అలాగే సిగ్గు కూడా. ఏంటో తెలుసా? 2 కుర్రోళ్ళని కూర్చోబెట్టి దేవుడు ఏం చెప్పాడు. బలిపీఠం సైజ్ ఇంత, మందసం కొలతలు ఇయ్యి, సన్నిధి రొట్టెలు పెట్టుకునే బల్ల ఎంత ఉండాలి, పైన మేక వెంట్రుకలతో చేయబడిన తెరలో పొట్టేళ్ళ వెంట్రుకలు, సముద్ర వత్సల, ఇవన్నీ చెప్తే ఆ 2 కుర్రోళ్ళు ఒకరోజు దాన్ని పూర్తి చేసి మోషే దగ్గరికి వచ్చారు. చూసుకోండి, కట్టాం దీపవృక్షం. మోషే ఆశ్చర్యపోయి ఉంటాడు. ఎలాగో తెలుసా? కొండ మీద దేవుడు చూపించిన దగదగా మెరుస్తున్న దీపవృక్షం ఎలా ఉందో ఈ యవనులిద్దరూ నిర్మించేశారు. పరలోక చిత్తాన్ని గ్రామములో తప్పక ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చే యవన బిడ్డలు కావాలి. బెస్సలేలు కావాలి, అహోలియాబు కావాలి. పరలోకములో నీ చిత్తము నెరవేరుతున్నట్లుగా భూమి మీద కూడా నీ చిత్తము నెరవేర్చబడునుగా. ఉన్నారా యవన బిడ్డలు? పరలోక దర్శనాన్ని ఎరిగినటువంటి వారు, గ్రంథాన్ని చదివి ఉన్నది ఉన్నట్టుగా దేవుని సేవ చేసేవాళ్ళు కావాలి. 2 యవన బిడ్డలండి, జ్ఞానాత్మ పూర్ణులు. మన లాజిక్ పక్కనెట్టేయాలి, మన బంధువులు, మన కుటుంబం అంతా పక్కన. దేవా, నీ ఆత్మచేత నన్ను నింపు, నీ పని కొరకై వాడుకో. మరలా చెప్తున్నాను, అదే పరలోకంలో నీకు నిలబడుతుంది. బొవ్వ నిద్రపోవడానికి కొంచెం చోటు అంతే. పరలోకం కొరకై ధనం సిద్ధం చేసుకోండి. ఈ లోకంలో డబ్బు ఉంటే గొప్పగా అని నీ వెనకాల పేర్లు గారు గీరు అంటారు. డబ్బు లేకపోతే పేరు వెనకాల ఏముండదు. కానీ పరలోకంలో ఏమైనా సంపాదించుకో, శాశ్వతం. పరలోకములో మీ కొరకై ధనాన్ని సమకూర్చుకోండి. అహోలియాబు, బెసలేలు ఎక్సలెంట్ బాయ్స్.
బంగారం ముద్దిచ్చారు. మీరు వెల్డింగులు చేయకూడదు. ఈ దీపవృక్షం నిర్మించేటప్పుడు వెల్డింగులు చేయకూడదు అబ్బాయిలు, టాకాలు ఎట్టకూడదు. మీరేం చేస్తారో తెలియదు, మీకు సుత్తు ఒకటి ఇస్తారు, దాన్ని రేకులాగా సాగగొట్టి మీరు గొట్టాలుగా చేయాలి. దానిలో మధ్యలో బాదం పువ్వులు లాంటి డిజైన్లు రావాలి. టాకాలు ఎట్టొద్దు, అతుకులు వేయొద్దు. ఆయన ఆత్మచేత మిమ్మల్ని నింపుతాడు. నో కాంప్రమైజ్ ఇన్ ద వర్క్. యవన బిడ్డలు, సంతోషం పరలోకములో ప్రత్యేకంగా. ఈరోజు నీకు టైం ఇచ్చాడు, ఆయన శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. పరలోకపు చిత్తాన్ని భూమి మీద దింపేయి. ఎగ్జాక్ట్గా అలాగే చెయ్యి. నీ కొరకై ధనం సిద్ధం చేసుకో. అక్కడ చిమ్మెట్టలేదు, దొంగలు ఎత్తుకుపోరు. మందిరం కట్టేశారు. మోషే వచ్చాడు, అహరోను తీసుకొచ్చాడు, స్నానం చేయించాడు, అభిషేక వస్త్రాలు వేసేసాడు, పాగా పెట్టేశాడు, ఏఫోదు ధరించాడు. అహరోను కుమారులు తీసుకొచ్చారు, వాళ్ళకు కూడా యాజక వస్త్రాలు వేశారు. బలి తేవాలి. ఎవరు తేవాలి? అదే మనం చదువుకున్నాం న్యాయాధిపతుల సంఖ్యాకాండం 7:12. యోధా గోత్రపు వాళ్ళు మొదటి బలి ఎవరు తేవాలి? యోధా గోత్రం. లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల యోధా గోత్రంలో నుండి వస్తుంది. తమ్ముడు, రక్షించబడ్డావా? ఈ యోధా గోత్రపు దేవుని గొర్రె పిల్ల నీకు తెలుసా? నీ కొరకై, నా కొరకై మన స్థానంలో వధింపబడిన గొర్రె పిల్ల నయస్సోను వస్తున్నాడు. బహుశా గొర్రె పిల్ల ఎద్దో తీసుకొస్తా అన్నాడు. గుడారమటండి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు వారు వధిస్తారు, బలిపీఠం మీద పెడతారు. అక్కడెక్కడ వచ్చే నిప్పు కాదు, మందిరం కరెక్ట్గా ఉంటే దేవుని అగ్ని రాబోతా ఉంది. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఎంత సంతోషం. అహోలియాబు, బెసలేలు, మోషే భుజం తట్టుంటాడు. గొప్ప దేవుని సేవకులయ్యా మీరు. మీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించకుండా ఉన్నది ఉన్నట్టుగా కట్టారు. ఇదిగో ఈ యూదావారు తీసుకొచ్చిన బలి మీద దేవుని అగ్ని కుమ్మరించింది. మన అర్పణ అంగీకరిస్తున్నాడు ఆయన. యవన బిడ్డలారా, ఈ రక్షకుడు మీకు తెలుసా? సోదరి, ఈ రక్షకుడు నీకు వ్యక్తిగతంగా యేసు ప్రభుతో పాప క్షమాపణ అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారా? చర్చ్ ఉందని మతంలో కలిసిపోయి ఒకవేళ సాగిపోతున్నారా? పాప క్షమాపణ అనుభవం కలిగి ఉన్నారా? బాప్తీసం తీసుకున్నానండి. బాప్తీసం అది నీ బట్టలు తడిచే అంతే, నీకేమి పరలోకం తీసుకెళ్ళేది. పాప క్షమాపణ అనుభవం. నా మీదకి రావాల్సిన యావత్తు శాపం ఒక ఆయన మీదకి బదిలీ చేయబడింది. నా యస్సును తీసుకొస్తా అన్నాడు. యూదా గోత్రములో నుండి యేసు ప్రభు అనే గొర్రె పిల్ల నా యస్సును మొదటి బలి అర్పిస్తున్నాడు. దేవుడు వారికి నాయకత్వాన్ని ఇస్తున్నాడు. ఇంకొకటి చూడండి, న్యాయాధిపతులు 1:2. యుద్ధానికి ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు అదే చూసాం మనం. 12 గోత్రాలలో యుద్ధానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు? యూదా గోత్రమే. మిగతా వాళ్ళు ఫాలో అయిపోండి. నువ్వు పేచి పెట్టద్దు. బెన్యామీను నేను ముందెళ్తాను అనొద్దు. ఎందుకో తెలుసా? నేను ఆ ప్రివిలేజ్, ఆ ధన్యత యూదా గోత్రానికి ఇచ్చాను. మీరు ఫాలో అయిపోయిండి అయ్యా. వాళ్ళు మీ యుద్ధాలు చేస్తారు, మీ కొరకై పోరాటం చేస్తారు, మీకు ముందుగా నడుస్తారు. వాళ్ళు వెళ్ళారు, జయాన్ని పొందారు. 4వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 1:4. కనానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీలను వారికి అప్పగించాను. గనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను జయం, బెజెకులో విజయాన్ని పొందారు. 8వ వచనంలోనికి రండి. యెరూషలేం మీదకి వెళ్ళారు. అప్పటికి ఇంకా యెరూషలేం మీద స్వాధీనం కాలేదు. దాన్ని యెబూసు పట్టణం అన్నారు. యెహోషువ గ్రంథంలో ఆ వివరాలు ఎక్కువ ఉంటాయి. వెళ్ళారు, యెరూషలేం వీళ్ళ చేతికి వచ్చింది. మీరు ఇంకా కిందకి వెళ్ళండి. 10వ వచనం హెబ్రోను, 11వ వచనం దెబీరు, 17వ వచనం జఫతు, 18వ వచనంలో గాజా. నిజానికి ఇవన్నీ వెళ్ళి యుద్ధం తీసుకున్నారు కానీ, యుద్ధం చేస్తున్నారు కానీ ఒరిజినల్ ఓనర్స్ వీళ్ళే. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీరు మీ చక్కటి ఇల్లు వదిలేసి ఒక
30 సంవత్సరాలు ఎక్కడికో వెళ్ళిపోయారు. మీరు తిరిగి వచ్చేసరికి మీ ఇల్లు ఎలా ఉంటుంది? ఎవరికి తెలదండి, పాడైపోద్దా? వాడుకుంటారు, స్వాధీనం చేసుకో. అబ్రహాము బేతేల్లో ఉన్నాడు, ఇస్సాకు బెయేర్షెబాలో ఉన్నాడు, బేతేలు పలుమార్లు దాటాడు యాకోబు. ఇదంతా ఆ పితరులది. కానీ వాళ్ళు ఎప్పుడైతే 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారో, ఈ దేశాన్ని ఈ 7 జాతుల వాళ్ళు ఏం చేశారు? ఆక్రమించుకున్నారు. ఇప్పుడు వెళ్ళమంటే వెళ్తారా? వెళ్ళరండి. దీవెనలు పొందాల్సిన చోట. ఇక్కడ ఈ శత్రువులు ఎప్పుడైతే దాని మీద దాడి చేశారో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఏమంటే దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు, దేవుడు మమ్మల్ని ఇక్కడ పెట్టాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానన్నాడు, కూడికి గుడ్డకి మీకు లోటు లేదురా అని చెప్పాడు. తీరా ఇక్కడికి వస్తే యుద్ధాలు చేయమంటున్నాడు ఏంటండి? నమ్మే కదా మేము ప్రయాణాలు చేసి వచ్చాం, ఇక్కడికి వచ్చాక యుద్ధం చేయమన్నాడు ఏంటి? 3వ అధ్యాయంలోనికి రండి. ఎందుకు ఆయన యుద్ధం చేయమంటున్నాడు? 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి ప్రభు ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఏ ప్రోగ్రాము? యుద్ధము నేర్చుకోవాలి. ఈ తరంలో నువ్వు యుద్ధం నేర్చుకోవాలంతే. తాళి కట్టేవాళ్ళు ఎందుకున్నారు? ముహూర్తాలు చూసేవాళ్ళు ఎందుకున్నారు? అన్యులకి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు ఎందుకున్నారు? తర్వాత పత్రిక ఇస్తుంటే కొట్టేవాళ్ళు ఎందుకున్నారు? దేవుని పిల్లలకి అన్ని రకాల శ్రమలు ఎందుకున్నాయి? నీవు నీకుగా ఏం నేర్చుకోవాలి? యుద్ధము నేర్చుకోవాలి. అన్నా ఎందుకన్నా ఈ తిప్పలో? దేవుడు రక్షించి మనల్ని సుఖంగా ఉంచితే బాగుండు కదన్నా, రక్షించబడ్డాక కష్టాలు ఎక్కువైపోయినాయి అంటారు కదా. ఎందుకు ఎక్కువైపోయాయి రక్షించబడ్డాక కష్టాలు? నువ్వేం నేర్చుకోవాలి? యుద్ధం. యుద్ధము నేర్చుకోకుండా కనానులో ఉండలేవు. యు కెనాట్ విత్ స్టాండ్, నిలబడలేవు. యుద్ధము రాకపోతే అదే జరిగింది ఇప్పుడు న్యాయాధిపతుల్లో. కనానీలు తమ అలవాట్లు ఇశ్రాయేలీయులకి నేర్పేశారు. 300 సంవత్సరాలు సరి అయిన బలి లేదు, వర్తమానం లేదు, ఆరాధన లేదు, స్తుతులు లేవు. 300 సంవత్సరాలు. యుద్ధము నేర్చుకోండి. కష్టాలు ఎందుకున్నాయి క్రైస్తవులకి? శ్రమలు ఎందుకున్నాయి? ఆత్మీయంగా ఉన్నాయి, మానసికంగా ఉన్నాయి, శారీరకంగా కూడా ఉన్నాయి. ఎందుకు అనంటే నీవు యుద్ధము నేర్చుకుని నిలబడాలి. కనానీలతో కలిసిపోతే నీ ఇష్టం, కలిసిపో. ఆ తర్వాత తరతరాల బాధకి నీవే బాధ్యురాలివి. యుద్ధము చేయని, రాజీ పడవద్దు. వాళ్ళు యుద్ధం చేయకుండా ఎలా రాజీ పడ్డారు? మళ్ళా 1వ అధ్యాయంలోనికి రండి. వాళ్ళు చేసిన తప్పేంటి? కనానీయుల్ని వెళ్ళగొట్టాలి, కానీ వాళ్ళు ఏం చేయలేదట. 1:19 చూడండి. కనానీయులు మాట వినకూడదు, వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, ఆ చెడ్డ లక్షణాలు మీకు నేర్పిస్తారో నిలబడండి. 19వ వచనం. యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకున్నారు. ఎంత బాగుంది ఇక్కడ వరకు. ఆ తర్వాత చూడండి. అయితే మైదానంలో నివసించు వారికి ఇనపరదాలు ఉన్నాయి, వాళ్ళని వెళ్ళగొట్టారు అని లేదు. ఏం చేయలేదట? వెళ్ళగొట్టలేకపోయారు. అంటే ఎందుకు వచ్చిందిలే యుద్ధం అనుకున్నారు. అమ్మా, అన్యాచారాలు చేయమని రక్షించబడిన నీ పక్కన వస్తారెళ్ళు. వాళ్ళతో ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఒక సోదరి ఇంటి నుంచి ప్రభువుని నమ్ముకుంది, చాలా దీనత్వం తోటి. నా హృదయం బాగుంది బ్రదర్, ప్రభువు నన్ను రక్షించాడు, సంతోషం. ఆమె చెప్పిన మాట ఏంటంటే, నేను 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలండి, మా వాళ్ళ శోధన భరించడం కొరకై నాకు శక్తి కావాలి. ప్రార్థనలో జ్ఞాపకం చేసు. కొత్త విశ్వాసి యుద్ధం చేయడానికి రెడీగా ఉంది. అనేక రకాల మంది రాజీ పడకుండా యుద్ధం చేసేవాళ్ళు, రాజీ పడి యుద్ధాయుధాలు పక్కనెట్టేసిన వాళ్ళు 2 రకాలు ఉన్నారు. మీరే పక్షంగా ఉన్నారు?
నీ భర్త నిన్ను శోధిస్తాడు, నీ భార్య నిన్ను శోధిస్తుంది, ఇరుగు పొరుగు వాళ్ళు అలాగేలాగా అన్యాచారం ప్రకారం చేయకపోతే శోధిస్తారు. ఒకవేళ కనుక మీరు యుద్ధము చేయకపోతే దాని మూల్యాన్ని మీరే చెల్లించాలి. అయితే అది లేకపోతే ఇది. ఆ సోదరి దాదాపు కంటి చూపు దాదాపు పోయిందండి, కళ్ళజోడు పెట్టుకుంటుంది భూతద్దాలు. అక్కడున్న సేవకుడు అన్నాడు, అన్నా ఈ సోదరికి కళ్ళు బాగలేవు, ప్రార్థన చేయండి అన్నా అంటే ఆవిడ వెంటనే ఉందంటే, బ్రదరు నా కళ్ళు గురించి ప్రార్థించినా ప్రార్థించకపోయినా పర్లేదు, నాకు 2 బిడ్డలు ఉన్నారయ్యా, వారి రక్షణ కొరకై ప్రార్థన చేయి. ఈ లోకంలో పోరాటం చేయాలి. నీ బిడ్డలు వారి క్షేమాన్ని చూడాలి అంటే పోరాటం చేయి. శత్రువులను నీ చేతికి అప్పగిస్తానన్నాడు ఆయన. ఓడిపోవు, నిలబడిపో, ఓడిపో. యెహోవా వారికి తోడై ఉన్నాడు. యు విల్ నెవర్ ఫెయిల్. జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసు ఎప్పుడు ఓడిపోలేదు. ఆయన రికార్డులో లేదండి, ఆయన పిల్లల రికార్డులో కూడా ఉండదు. మనం ఓడిపోము. కానీ వీళ్ళందరూ తర్వాత ఓడిపోయారు. ఎందుకో తెలుసా? కనానీయులను ఏం చేయలేదట, వెళ్ళగొట్టలేదు. ఇల్లు కట్టాం, దేవుని దాసుని పిలిచాం, వాక్యం చెప్పించాం, అందరికీ భోజనాలు పెట్టాం. ఆ ముందు రోజు తెల్లారిన ఒక తంతు జరిగిందంట. నీ పిల్లల మీద శాపాన్ని తీసుకొస్తున్నావు, పట్ట జాలని విస్తారమైన దీవెనలు రెడీగా ఉన్నాయి, శాపం తెచ్చుకోకు. ఎంతకాలం ఇలా బతుకుతాం మనం? సంతోషం ఉంది, ఆనందం ఉంది, పిల్లలు దీవించబడతారు. ఇంజనీర్లు ఒకడు, డాక్టర్లు ఒకడు, ఆ న్యాయవాది ఒకడు కదా, ఆ న్యాయమూర్తి, రకరకాలుగా. వై డు వి సఫర్? ఆయన ప్రామిస్ చేశాడు, ఆకాశం నాది, భూమి నాది, 1000 కొండల మీద మేసే పశువులన్నీ నావే. ఐ యామ్ ద లార్డ్. నేను ప్రభుని. ప్రభు పిల్లలు అడుక్కు తినేవాళ్ళలాగా ఉండడం మందే తప్పు. ఇట్ ఈస్ అవర్ మిస్టేక్. యుద్ధము చేయి, నిలబడిపో. భూమంతా నీదే, స్వాస్థ్యమంతా నీదే, పట్ట జాలని విస్తారమైన దీవెనలు నీవే. అక్కడ యుద్ధం చేయి, ఇక్కడ పని ఆయన చూసుకుంటాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం వెనకాల వచ్చేస్తాయి. కృపాక్షేమములు వెంట నువ్వు వెళ్ళొద్దు, కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. దే విల్ ఫాలో. షూర్లీ ద బ్లెస్సింగ్ అండ్ మెర్సీ షల్ ఫాలో మీ. నా వెనకాల వచ్చేస్తాయి అవి. నిలబడినప్పుడు కొంచెం నొప్పి, కష్టం ఉంటుంది, అది దాటేంత వరకు ఓపికగా ఉండంతే. యుద్ధము నేర్చుకో, ప్రయాస నేర్చుకో, పోరాటం నేర్చుకో. పోరాడలేక శత్రువు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళకి ఇనుప రథాలను ఎలగొట్టలేదు అన్నాడు. యోధా వాళ్ళ నాయకత్వం బాగుంది, మిగతా వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. 22వ వచనం, యోసేపు ఇంటోళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళారంటే ఎఫ్రాయిము గోత్రీకుల్ని, మనష్షే గోత్రీకుల్ని యోసేపు ఇంటి వారు అంటారు, ద హౌస్ ఆఫ్ జోసెఫ్. ఇది మళ్ళా యెహోషువ గ్రంథంలో కనబడుతుంది. వాళ్ళ ఫెయిల్యూర్స్ ప్రత్యేకంగా ఉంటాయి, అది కూడా మనకి పాఠాలే. వాళ్ళు ఏం చేశారంటే 27వ వచనం చూడండి. 27వ వచనం, ఏలయనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవలెనని ఏం చేశారట? బాబో మామూలు పట్టు కాదు, ఏ పట్టు? ఉడుం పట్టు అంటారు కదా, అదే అనమాట. పట్టుబట్టేసారండి. మేము ఇక్కడే ఉంటామండి. వాళ్ళు అన్నారు, ఎందుకురా ఇక్కడ ఉంటారో, మీ వల్ల మేము పాడైపోతాం, వద్దు, మీ పని మీరు చూసుకోండి, మేము సంపం పొండరా అంటే లేదు, మేము ఇక్కడే ఉంటాం. ఏ పట్టట? ఎంత గట్టి పట్టేశారంటే 28వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత ఏ పనులు చేయించుకున్నారు? వాళ్ళది గట్టిపట్టు, మీరు గట్టిపట్టు పడుతున్నారు కాబట్టి మీరు మా బాత్రూమ్లు క్లీన్ చేయండి, మీరు మా బట్టలు ఉతకండి, మీరు మాకు కావలసిన వెట్టి పనులు చేయండి అనేసరికి వాళ్ళు అన్నారు, మేము వెట్టి పనులైనా చేసి ఇక్కడే ఉంటాం, ఎక్కడికి మేము. వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఒరే తక్కువకి వస్తున్నారా, దేవుడు ఇటురా తెలక చెప్పాడు, దేవుడేంటి ఇలా చెప్పాడు, వీళ్ళు ఎంత మంచోళ్ళు, వీళ్ళు ఎంత మంచోళ్ళు. పొద్దున్నే రోడ్డు మీదకి వెళ్ళి కూలికి తేవాలంటే 700 800 అడుగుతున్నారు, వీళ్ళేమో టీ ఇచ్చి భోజనం పెట్టండి చాలు అంటున్నారా.
వెట్టి పనులు చేయడానికి ఇష్టపడితే ఉండనిచ్చారు. మా పనులు అవుతున్నాయి కదా, మా పనులు చక్కబడుతున్నాయి కదా. వినండి వినండి, జాగ్రత్త. కనానీయులతోటి ఎలాంటి సంబంధము ఉండడానికి వీల్లేదు. మందిర నిర్మాణమా, ఇదిగో 10 లక్షలు మేము ఇస్తామంటారు అన్యులు. ఏం చేయాలా? మేము కూలి పని వాళ్ళమండి, మా దగ్గర 10 లక్షలు ఒకసారి పోగు చేయలేమండి. ఎంత చెయ్యండి బాబు, మీది దేవుడే పంపించినట్టు కదా. జాగ్రత్త. ఆ తాలూకా బాధ మన తరతరాలు అనుభవించాల. ఎన్నడే కానీ లోకముతో వియ్యమందొద్దు, చేయి కలపొద్దు. వెట్టి పనులు చేస్తామన్నా ఆ పనులు ఏమేం చేసుకుంటాం బాబు. గట్టి పట్టు పట్టారా, కక్కుర్తి పడ్డారు. నేను ఇక్కడ ఉంటే పోషణ ఉంటుందండి, కక్కుర్తి పడొద్దు. నేను నిలబడు. అసలు నిన్ను దేవుడు ఎలా పోషిస్తాడో ఆశ్చర్యం. నీకు ఊహకు కూడా అందదో. నిలబడు. నీ ఆటో కాదు నిన్ను పోషించేది, మీ పొలాలు కాదు మిమ్మల్ని పోషించేది. ఆశ్చర్యరీతిగా ఆయన పోషిస్తాడు. ఆశ్చర్యపోతావమ్మా ఆయన దీవెనలో. మీకు తెలనే తెలియదు, ఊహించండి. గట్టి పట్టు పడితే ఉండనవద్దు. అన్యాచారాల జోలికి వెళ్ళొద్దు. క్రీస్తుతో బెలియాలకి ఏం సంబంధం? వెలుగు చీకటితో ఏం పొత్తు? దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏమి పొందిక? సెపరేట్ చేసేయండి. ప్రతి అడుగడుగున ఇంచిన పరిశుద్ధత ఆనవాలు కనపడాలా ఇంటిలో. యేసుప్రభు బొమ్మలు ఎట్టుకోకండి. వాక్యం చదువుకోండి. వాక్యాన్ని చదివే సువాసన మీ ఇంట్లో ఉండనివ్వండి. పరిమళం. ప్రభు నీ ముందుకు తీసుకురాబోతా అన్నాడు. పట్టజాలని విస్తారమైన దీవెనలు. అయితే చేయాల్సిన పని ఏంటి? 2వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయం 1వ వచనం చాలా చాలా కీలకమైన వచనం. ఈ పుస్తకం అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. గిల్గాలు యెహోవా దూత, 2 ముక్కలు పట్టుకోండి. గిల్గాలు నుండి యెహోవా దూత బయలుదేరి ఎక్కడికి వచ్చేటట? బోకీము అంటే ఏడుపు అని అర్థం, దుఃఖం. యెహోవా దూత యుద్ధం చేయమన్నాడండి. యుద్ధం చేయమని మమ్మల్ని తోసాడని అనొద్దు. అసలు ఆ యుద్ధం చేయడానికి ముందుకు వచ్చిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యెహోవా దూత, ద ఏంజిల్ ఆఫ్ గాడ్. యెహోవా దూత. నువ్వు అలా ఉంటావంతే. నీకంటే ముందు యెహోవా దూత నీ పక్షంగా పోరాడతాడు. గిల్గాలు అనగానే యెహోషువ గ్రంథం 5లోకి పోవాలా. ఎరుకో అలా పైన కింద గిల్గాలు ఉంటుంది, పక్కనే ఉంటాయి అవి. ఎరుకో వైపుకు చూస్తున్నాడు. అప్పుడు యెహోషువకి కత్తి దూసిన ఒక వీరుడు కనపడ్డాడు. యెహోషువ ఇంకా యుద్ధాలు స్టార్ట్ చేయలేదు. 6వ అధ్యాయంలో యుద్ధం చేయబోతున్నాడు. ఎరుకో గోడలు కూలిపోతాయి. అక్కడికి నాయకుడు హృదయం కొట్టుకుంటుందండి. ఎంత పెద్ద యుద్ధం, మోషే లేడు పెద్ద తలకాయ, నేనేమో యవనస్తుడిని, ఇంత పెద్ద యుద్ధం ఎలా చేయాలి ఆలోచించుకుంటుంటే ప్రభు దర్శించాడు. యెహోవా దూత. ఎక్కడైతే యెహోవా దూత అని ఆ కింద ఆయనకు వాళ్ళు నమస్కారం చేశారని కనుక ఈ 2 ఉంటే దాన్ని ఏమంటారంటే థియోఫనీ. పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ప్రత్యక్షత అంటారు. శరీరధారిగా క్రీస్తు లోకంలోనికి రాకముందు నుంచి భూమి మీదకి పలుమార్లు ఆయన వచ్చాడు. అది ఒకటి. యోషువ అన్నాడండి, ఎవరి పక్షంగా ఉన్నావేటి? మా పక్షంగానా వాళ్ళ పక్షంగా ఉన్నావు చెప్పి. ప్రభు అన్నాడు, నేను ఎవరి పక్షంగా లేను, ఎవరి పక్షంగా ఉన్నావో చెప్పవయ్యా. యోషువ, యుద్ధం నీది కాదు, యేసు ప్రభునైనా నేనే నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాను. నేను మీ యుద్ధం చేయాలంటే మీరు ఏ పక్షంగా ఉండాలా? నా పక్షంగా. యెహోషువ ఏం చేశాడు తెలుసా? ప్రభువా నేను నీ పక్షం. ఇంకా యెహోషువకు అర్థం అవ్వలేదు, కాళ్ళకు చెప్పులు అలాగే ఉన్నాయి. మోషేకు ప్రత్యక్షమైన యేసు ప్రభు మరలా ప్రత్యక్షమయ్యాడు. నీవు నిలిచి ఉన్న ప్రదేశం పరిశుద్ధం, నీ కాళ్ళకున్న చెప్పులు తీసేయి.
వణికిపోయాడు యెహోషువ. యెహోషువ గొప్ప సైన్యాధ్యక్షుడు, ఓటమి లేనటువంటి వాడు. ఆయనకంటే మించిన క్రీస్తు అక్కడ ఉన్నాడు. యెహోషువ కంటే గొప్పవాడు యేసు ప్రభు. నువ్వు చెప్పాలి ఇప్పుడు ఏంటంటే, ఎవరి పక్షం? దేవా నా పక్షంగా ఉండంటే అస్సలు ఏంటి ఆయన, నేను నీ పక్షంగా ఎప్పుడుకు రానమ్మా, నువ్వు నా పక్షంగా రా, అప్పుడే నీ ఆశీర్వాదాలు మొదలవుతాయి. యుద్ధం నేర్పిస్తున్నాడు. ప్రభు పక్షంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ప్రభు పక్షంగా మనం ఉన్నామో జయాన్ని పొందుతాం. కానీ ప్రభు పక్షంగా లేకపోతే, న్యాయాధిపతుల గ్రంథంలో మీరు మొదటి 16 అధ్యాయాలు చూస్తారు, 300 సంవత్సరాలు బోవలేదండి సరిగా. ఆ ఊళ్ళో, ఆ దేశంలో గిద్యోను లాంటి బలాఢ్యులు ధైర్యంగా తిరుగుతలేదు. బలాఢ్యులే భయం లోపలికి వచ్చింది. మిద్యానీయులు వస్తారు, రకరకాల పంటలు పండుతూ ఉంటాడుగా. ఇశ్రాయేల్ అనుకున్నారు, మన పంట ఏం పోలేదు, హ్యాపీ అనుకున్నారు. కానీ కోద్దామని వెళ్ళే ముందు మొత్తం కోసుకుపోయారు. జీవనోపాధి అయిన ఏ సాధనము వారికి ఉండనీయలేదు. న్యాయాధిపతుల 6లో చెప్పాడు. ప్రియ సోదరి సోదరులారా, మాటి మాటికి ఫిలిస్తీన్లు ఎంత కీడు చేస్తున్నారో, సంసోనుకి చిర్రెత్తుకు వచ్చి ఏం చేశాడంటే నక్కలు నట్టుకున్నాడండి. ఎన్ని నక్కలు? 300. ఏం పట్టుకున్నాడు? ఎంత బలాఢ్యుడు అంటే సంసోను, చాలా బలాఢ్యుడండి, కండలు తిరిగిన మహాయోధుడు. నక్కలు నట్టుకొని 2 తోకలు ముడేసి మధ్యలో కాగడ ఎట్టాడు. ఫిలిస్తీన్లు పొలాల్లో కుదిలేస్తే అంటే ఎంత కోపం ఉందో సంసోనికి. మా పంట, మా ఆశీర్వాదాలు, మా నేల, మా వాగ్దానం, మా పితరుల వాగ్దానం, ఈ సంతానంలో నుండి రక్షకుడు రాబోతున్నాడు, మేము ప్రత్యేకం. బొవ్వలేదండి, బొవ్వలేదు. మాటికి ఏదో పాపం. సంసోను ఎన్నోసార్లు పోరాడాడు, పాపంలో పోరాడాడు. ఓ రోజు ఫిలిస్తీన్లు వచ్చేస్తే చేతిలో ఏమీ లేదు కొట్టడానికి. అప్పుడే చచ్చిపోయిందో గాడిద, దాని దవడెముక లాక్కొచ్చాడు. 1000 మందిని చంపేశాడు. ఇంతమందిని చంపేశాక దాహం వేసిందండి. రామత్లేహి అనే ప్రాంతానికి వచ్చి ఎంత గొంతు పెడచకట్టుపోయిందంటే ప్రార్థన చేశాడండి. దేవా, బలాఢ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి నాయనా, 1000 మందిని చంపాక ఆ గుట్ట అలాగే ఉంది, ఇంత చంపినోడు దిక్కులేని చావాలా, దప్పి చేత చచ్చిపోతున్నాను అంటే ప్రభువే ఆయన ఒక బండను చీల్చేశాడు, ఓటిచ్చేశాడు. ఆ నీళ్లు తాగి బతికాడు సంసోను. ఎన్ని కష్టాలు దేవుని పిల్లలకే. భూమి మీద యుద్ధము ఆయన నేర్పిస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి అంశంలో రాజీ పడద్దు. రాజీ పడ్డారా దాని పర్యావసానాలు మనం అనుభవించాలి. చిన్న వాటి కొరకే రాజీ పడద్దు. ప్రభు కొరకే నిలబడి దేవుడు దీవిస్తాడు. దీవించేంత వరకు మీరు ఎదురు చూడండి, దీవిస్తాడు ఆయన. దేవుని పిల్లలు దీవించబడ్డారు. వినండి, న్యాయాధిపతుల గ్రంథంలో 16 అధ్యాయాల నష్టం మాత్రమే కాదు, అసలు నష్టం ప్రారంభమైంది. ఇది అర్థం అవ్వాలంటే న్యాయాధిపతుల గ్రంథాన్ని నేను ఒక చెట్టులా చెప్తాను. చెట్టుకి వేళ్ళు ఉంటాయి, కాండం ఆకులు కనబడతాయి, తర్వాత ఫలాలు వస్తాయి. మొదటి 2 అధ్యాయాలు రాజీ పడ్డారే, అది వేళ్లతో సమానం. అంటే వీళ్ళు వేళ్లలోనే ఏమైపోయారు? చెడిపోయారు. పురుగు కాండంలో లేదు, పండులో లేదు, ఎక్కడుంది? వేరులోనే ఉంది. జగత ఎక్కడ రాజీ పడ్డావో నీ విశ్వాసములోనే ఆ పురుగు తొలిచింది అని అర్థం. తర్వాత ఆ కాండం, అది సుమారు 300 సంవత్సరాల చరిత్ర, పాడైపోయారు. ఫలాలు, ఏం ఫలాలో 17, 18, 19, 20, 21, 5 అధ్యాయాలు. డబ్బు సంచిలో వెండి రోకలు వేసుకుని పెట్టుకున్నాను బాబు, ఎవడు కొట్టేశాడు. ఆ కిటికీ కాడి నుంచి అంటున్నాడు, ఆడి పేరు మేకా. ఆ డబ్బులు తీసినోడు నేనే. మా అమ్మ శాపనార్థాలు మొదలెట్టింది. ఆ శాపనార్థాలు నా మీదకి వచ్చేస్తాయి. ఈరోజే కడుపు చచ్చిపోతాను. పూర్వకాలం అలాగే అయ్యేది.
కడుపు చచ్చిపోతానని భయం వేసాడికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మోయి తిట్టకే బాబు, ఈ డబ్బులు ఇగో నీయే, నేనే తీసానని ఇచ్చేస్తే వాళ్ళ అమ్మ తిట్లు ఇంకా పూర్తి అవ్వకుండా మధ్యలో ఫుల్ స్టాప్ పెట్టి ఆశీర్వాదాలు మొదలెట్టింది. నిశ్చయముగా యెహోవా చేత నువ్వేం చేయబడ్డా అంటే ఆవిడికి కంగారు వచ్చేసింది. ఇంతవరకు ఎవరిని తిట్టేసింది ఆవిడే, ఇట్లా నీడి మీదకి పోయినట్రా అని కంగారు వచ్చేసి, ఒరే ఎందుకు అలా చేసావని మందలించకుండా మళ్ళీ ఏం చేస్తుంది, ఆ తల్లి కొడుకులు ఇద్దరు మొదలయ్యి ఆ డబ్బు పట్టుకెళ్ళి పోత విగ్రహం చేశారు. షిలోహు లేదు, మందిరం లేదు, బెసలేలో హోలియాబులు కష్టపడి పనిచేశారే, ఆ నమూనాయే లేదు. కొత్తగా బయలుదేరాడు, మేకా బయలుదేరాడు, రండి రండి ఆరాధన చేద్దాం అనగానే ఆ న్యూస్ పెరిగిపోయింది. జనాభా రావడం ప్రారంభించారు. మేకా ప్రసంగాలు చేస్తున్నాడు నెమ్మదిగా. మా ఇంటికాడ చర్చ్ ఉంది, ఆ చర్చిలో పనిచేయడానికి యాజకుడు కావాలి అని పోటీట్టాడు. అదే సమయంలో చాలా దూరం నుంచి ఒక యాజకుడు ఉన్నాడు. ఎవడు డబ్బు ఎత్తే విగ్రహం దగ్గర అయినా యాజకత్వం చేసేద్దామని బయలుదేరాడు. పెట్టి సంఖలో పెట్టుకుని వస్తూ ఉంటే ఈ ఊరిలోకి వచ్చాక అక్కడ కనపడింది, ఆహా పాస్టర్ గారు కావాలను. వెళ్ళిపోయాడు, మేకతో మాట్లాడుకున్నాడు. నేను మీ దగ్గర ఈ బొమ్మ దగ్గర సేవ చేయాలంటే మీరు నాకు ఎంత ఇస్తారో, నేను నీకు ఎంత ఇస్తానురా అని మేకా చెప్తే, సరే వీడు ఆల్రెడీ ఉద్యోగం, పాస్టర్లు ఈ రోజున ఏం చేస్తున్నారు, ఉద్యోగం. జాగ్రత్త గుర్తుపెట్ట, అన్ని సంఘాలు కాదు, ప్రాపర్టీ వారి పేరు మీద ఉంటుంది, దానికి సంబంధించిన వారి పేరు మీద ఉంటుంది. ఇది ఒక వ్యాపారం. నేటి దినాల్లో డబ్బు కొరకై పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని సంఘాలని మీరు తిరక్కండి, తిరిగేరా వాళ్ళ పాపంలో మీకు కూడా పాలిభాగస్తులే. మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళాల్సి వస్తే క్రొత్త నిబంధన సంఘం ఎక్కడుంది వెతుక్కోండి. పెద్దలు ఉంటారు, అక్కడ పెద్దలు ఉంటారు సంఘానికి. ఆ మాట ఊరంతా పొక్కేశాక సుదూరమైన పక్క దేశం కూడా వెళ్ళిపోయింది. అక్కడ దానీయులు అనేవాళ్ళు ఉన్నారు. ఆ వ్యాపారం ఏదో మనం చేస్తే ఆ మాత్రం డబ్బులు మనకు రావా? వచ్చేసారు, మొత్తం టీం వేసుకుని వచ్చేసారు. మేకాతో కూర్చున్నారు. చెప్పండి ఏంటి, వ్యాపారం చేస్తున్నామంట, మరి మీ ఇంట్లో పెట్టుకుంటే కుదరదు, అది ఊరందరికీ ఉండాలా, ఇంకా మేము పెద్దది కట్టేస్తాం. మేక లాగాడండి, ఎందుకంటే వ్యాపారం పోతుంది, చేతిలోంచి పోతుంది. లాగాడు, నువ్వు లాగావంటే కుదరదు అబ్బాయి అని చెప్పి సైన్యాన్ని వేసుకొచ్చారు వాళ్ళు. విశ్వాసిగా క్రొత్త నిబంధన యాజకత్వాన్ని చేయి. స్తోత్రాలు చెప్పలేవా? సిద్ధపడి రాలేవా? ప్రభువు నేను కోరుతున్నది అల్లాది ఒకటే, ఇంకేం లేదు, నథింగ్ మోర్ దాన్ దాట్. రాజీ పడకుండా ఉండలేవా? ఏ చర్చ్ నెవర్ టు బి ఏ బిజినెస్ ప్లేస్. మీరు దీవించబడి ప్రభువుని ప్రేమించి ఇవ్వండి. ఎవరైతే ప్రభువుని ప్రేమించేవారో ఈ సంఘం డబ్బు కొరకు లేనే లేదు. మీరు ఏమి జరిగించినా ప్రభు తన మహిమ కొరకే, తన శక్తి ద్వారా జరిగిస్తాడా. హి విల్ డూ దట్. ప్రత్యేకంగా ఉండండి, పరిశుద్ధంగా జీవించండి. దానియేలు వెళ్ళారు, కట్టేశారు, ఇంకా షిలోహు పోయిందండి. దేశమంతా పాడైపోయింది. బుద్ధి చెప్పాల్సిన తల్లి చెడిపోయింది. నేను ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. లేవీయులు చెడిపోయారు. ఒక పురుషుడు ఒక స్త్రీనే వివాహం చేసుకోవాలి. లేవీయులు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆడికి ఉపపత్నులు కూడా ఉన్నారట. ఉపపత్నులు దగ్గరికి పోయాడు. ఆమెను ఏదో అంటే ఇంటికి పోయింది, బతిమాలతాక వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవడానికి వెళ్ళాడు. తిరిగి తీసుకొస్తా ఉంటుండగా సాయంకాలం అయింది. ఆ ఊళ్ళో ఎవడో మార్గ మధ్యలో చేర్చుకోలేదు. ఒక ముసలాయన వచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఆ ఊరోళ్ళు మహా తొంట్రోళ్ళు అండి. తల్లి చెడిపోతే తొంట్ర సంతానమే ఉంటుంది. తొంట్రోళ్ళు వచ్చి తలుపు తట్టారు. పురుషుణ్ణి రమ్మన్నారు, స్త్రీని రమ్మన్నారు బయటికి పాపం చేయడానికి. ఈ లేవీయుడు ఆ ఉపపత్నిని బయటికి విదిలాడండి. రాత్రంతా ఆమె పట్ల అవమానకరంగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు. గుమ్మం దగ్గర పడిపోయిందండి. తెల్లవారింది, వెళ్దామంటా ఉన్నాడు. ఆమె మాట్లాడలేదు. న్యాయాధిపతుల గ్రంథ రచయిత ఆ పదాలు నెమ్మదిగా పొదిగాడండి. అసలు మనం దృశ్యం ఏమి చూడక్కర్లేదు, చదివితే చాలా అర్థమైపోతుంది. వాహనం మీద వేసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు. ఆమెను 12 ముక్కలు కోసాడండి, బతుకున్న స్త్రీని.
న్యాయాధిపతుల గ్రంథం. రాజీతో రాజీ పడ్డారు, కనానీయులతో రాజీ పడ్డారు, తరాలు ఆ పాప భారాన్ని మోసారు. రాజీ పడద్దు, దైవ నియమాలతోటి చెలగాటమాడద్దు. దేవుని వాక్యం షార్ప్ ఎడ్జ్డ్ సోర్డ్, పదునైనటువంటి ఖడ్గం. అయితే ఆశీర్వాదాల జల్లు, లేకపోతే ప్రమాదం. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ యూదా గోత్ర నాయకత్వంలోనికి వస్తావా? ప్రభువుకు లోబడతారా? కల్వరిలో మన కొరకై ఆ యూదా గోత్రపు ఆ సింహం, ఆయన మన కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రభుని ఆశ్రయించండి, అక్కడే ఉండిపోండి. రాజీ పడద్దు, ఏ విషయంలో రాజీ పడద్దు. పట్ట జాలని దీవెనలు మీ కొరకై ఉన్నాయి. ఆకాశ తూములు విప్పేస్తాను. ఆయన సమృద్ధి ఇస్తున్నాడు. పాప క్షమాపణ లేకుండా వెళ్ళిపోతావా? యేసు ప్రభుని అంగీకరించకుండా వెళ్ళిపోతావా? ఇప్పుడే అంగీకరించు. ప్రభుని నమ్ముకోరా తమ్ముడా, చెల్లి, ప్రభుని నమ్ముకో. అక్క, అమ్మ, ప్రభుని నమ్ముకోండి. ప్రభుని నమ్మిన వాళ్ళు రాజీ పడద్దు. ఎవరి పక్షంగా ఉన్నారు? ఒక్క నిమిషం. ప్రభువా, నేను చాలాసార్లు నీ పక్షంగా లేను, నీ పక్షంగా ఉండడం నేర్పించాయా. చిన్న మాట మనసులో అలా ప్రార్థన చేసుకోండి.